అందరికీ హాయ్ అండి. నేను వచ్చేసి రంజిత్ రెడ్డి. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఎక్స్పర్ట్ ప్రాపర్టీస్ అండి. ఓకేనా, మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకేనా, మనం వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే ఓకేనా, ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్లో ఏముందంటే మనకు ఏ న్యూస్ పేపర్లో చూసినా కానీ హైడ్రా అని నడుస్తుంది. ఓకేనా, హైడ్రా ఒకటి, రీజనల్ రింగ్ రోడ్ ఒకటి. వీటి మీద రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, రియల్ ఎస్టేట్ అనేది గ్రోత్ బాగుందా, తగ్గిందా, లేకపోతే స్టేబుల్గా ఉందా? ఓకేనా, ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో అది వస్తే ఇప్పుడు ల్యాండ్ ఏ విధంగా పెరగబోతున్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ల్యాండ్స్. ఓకేనా, ఇప్పుడు సిచ్యువేషన్లో మనము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి? ఓకేనా, ఇప్పుడు ఈ ప్రజెంట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా? ఓకేనా, వీటి కోసం మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా, మనం ఫస్ట్ వచ్చేసి హైడ్రా కోసం మాట్లాడితే హైడ్రా అనేది ఏంటంటే ఏదైతే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్స్ ఉన్నాయో వాటి మీద మాత్రమే హైడ్రా అనేది పనిచేస్తుంది. ఓకేనా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్నాయో అందులో ఉన్న హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సేల్ కానీ రీసేల్ కానీ టోటల్గా క్లోజ్. ఓకేనా, దాని మీద ఓవరాల్గా రియల్ ఎస్టేట్ మీద చూసుకుంటే కొంతవరకు ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న సేల్ కానీ బై కానీ టోటల్ క్లోజ్ కాబట్టి ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా, ఆ ఎఫెక్ట్ కూడా చాలా తక్కువ మోతాదులో <1% అని చెప్పొచ్చు. ఓకేనా, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఆల్రెడీ ఓనర్స్ ఉన్నారు, అవి బై చేయడం కానీ సేల్ చేయడం చాలా తక్కువ మోతాదులో అవుతుంది. కాబట్టి దాని మీద రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. ఓకేనా, రీజనల్ రింగ్ రోడ్ కోసం ఓకేనా ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఒక 2 months నుంచి మనం చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ మీద అంటే ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ పాయింట్స్ కానీ దానికోసం మ్యాటర్ లేకుండా ఏ న్యూస్ పేపర్ కానీ లేదు. లాస్ట్ 2 months నుంచి డైలీ ఏదో ఒక పాయింట్స్ రీజనల్ రింగ్ రోడ్ మీద వస్తూనే ఉన్నాయి. ఓకేనా, ఏ న్యూస్ చేసినా కానీ రీజనల్ రింగ్ రోడ్ మీద వస్తూనే ఉంది. ఓకేనా, బట్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక రేంజ్లో ఓకేనా ఒక లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో వెళ్ళబోతుంది. ఓకేనా, దీన్ని మనం ముందుగానే పసిగట్టి ఓకేనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో అనేది మనం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఫ్యూచర్లో కూడా సేమ్ ఇదే లెవెల్లో ఉంటాము. ఓకేనా, ఆల్రెడీ మనకు చూసుకుంటే రీసెంట్గా వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 3 నెలల్లో స్టార్ట్ చేయాలి, 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలి. 3 నెలల్లో స్టార్ట్ చేయాలి, 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలని మనకు స్టేట్మెంట్ ఆల్రెడీ వస్తూనే ఉంది. ఓకేనా, 2 days బ్యాక్ మనకు న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ ఆల్రెడీ చాలా వరకు అనౌన్స్మెంట్స్ అయిపోతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ అనేది 3 నెలల్లో స్టార్ట్ చేయాలి, 3 ఏళ్ళలో కంప్లీట్ చేయాలి. ఓకేనా, దీని మీద మనం బేస్ చేసుకొని ఏదైతే మనకు రీజనల్ రింగ్ రోడ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఓకేనా ఎక్కడైతే అలైన్మెంట్ అయిపోయిందో ఓకేనా ఎక్కడైతే పాయింట్స్ కానీ అలైన్మెంట్స్ కానీ ఎక్కడైతే అయినాయో ఎక్కడైతే ఆల్రెడీ మార్కింగ్స్ కూడా వేశారో మార్కింగ్స్ ఎక్కడైతే మార్కింగ్స్ ఉన్నాయో ఆ మార్కింగ్స్ నుంచి ఎక్కడైతే మనకు టెంటేటివ్గా సర్వే అయిపోయిందో దాని నుంచి చూసుకుంటే ఒక 5 kilometers రీజనల్ రింగ్ రోడ్కు బయట కానీ లోపల కానీ ఒక 5 kilometersలో మనం ఎక్కడ తీసుకున్నా దశ అంతా మారిపోయినట్టే. ఓకేనా, నెక్స్ట్ ఒక 10 to 15 yearsలో ఏదైతే మనకు త్రిబుల్ ఆర్ వస్తుందో దాని సరౌండింగ్లో టోటల్గా కమర్షియల్గా జోన్స్ కాబోతున్నవి. ఓకేనా, టోటల్ కమర్షియల్ జోన్ లైక్ కోకాపేట్ కానీ నానక్రామ్గూడ కానీ గచ్చిబౌలి కానీ టోటల్ కమర్షియల్ జోన్ ఎట్లయిందో రీజనల్ రింగ్ రోడ్ కూడా నెక్స్ట్ 5 kilometersలో లోపల కానీ బయట కానీ అదే విధంగా బాగా డెవలప్మెంట్ కాబోతుంది. ఓకేనా, ఇప్పుడున్న ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్లో మనం చూసుకున్నట్లయితే ఓకేనా ఒక 10 నుంచి ఓకేనా ఒక 10,000 నుంచి 20,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క హైవేలో ఒక్కొక్క విధంగా. ఓకేనా, ఒక 10,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుకుంటే మనకి ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది
రీజనల్ రింగ్ రోడ్కు జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ లోపల కానీ బయట కానీ. ఓకేనా, అందుకని మీరు ముందుగా జాగ్రత్త వహించుకొని, ఓకేనా, మెంటల్గా ఫిక్స్ అయిపోయి 3 ఇయర్స్లో రీజనల్ రింగ్ రోడ్ అయినా కాకుండా ఇంకో 1 ఇయర్ ఎక్కువైనైతే కంప్లీట్ అవుతుంది కదా. దాని ప్రకారంగా మీరు చేయాల్సింది ఏంటంటే మెంటల్గా ఒక 5 ఏళ్ళు ఫిక్స్ చేసుకోండి. మైండ్లో అనేది ఒక 5 ఇయర్స్ ఫిక్స్ చేసుకోండి త్రిబుల్ రావడానికి. చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకేనా, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ని, ఓకేనా, కొంచెం లాంగ్ టర్మ్గా ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ మీరు హోల్డ్ చేయగలిగితే, ఓకేనా, ఈరోజు మీరు పెట్టే పెట్టుబడికి, ఓకేనా, ఇంటూ 100 టైమ్స్ కాదు ఇంకా ఎక్కువ కూడా రాబోతుంది. ఇంటూ 100 టైమ్స్ కన్నా ఇంకా ఎక్కువ కూడా రాబోతుంది. దాన్ని మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఈరోజు మనం చూసుకుంటే ఒక 16 నుంచి 18 లక్షలు పెట్టినా మనకు ఈ సరౌండింగ్లో ప్లాట్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న 10,000 రూపాయలు నెక్స్ట్ వచ్చేసి ₹1,00,000 గజము, ₹2,00,000 గజం కాబోతుంది. ఓకేనా, ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ పాయింట్ ఒకటి వచ్చిందో, ఇది ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిందో, ఇప్పుడు ఎక్కడైతే వెంచర్స్ అవైలబుల్ ఉన్నాయో 10,000, 12,000, ₹13,000 ఫర్ స్క్వేర్ యార్డ్, ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిపోతే ఏకదమ్మున కంపెనీ పెంచేస్తుంది. ఏవైతే కంపెనీస్ ఇప్పుడు సరౌండింగ్లో వెంచర్స్ ఉన్నాయో కాస్త 10,000 ఉన్నది ఏం చేస్తుందంటే కాస్త 18,000, 19,000 చేస్తుంది. ఓకేనా, అలా 20,000 రూపీస్ ఎక్కడైతే నడుస్తుందో దాన్ని కాస్త 40,000 చేసి పెడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ కావడానికి అతి త్వరగా ఒక 3 నుంచి 4 నెలలు టైం ఉంది. కాబట్టి ఈ టైంలో మీరు సరైన కంపెనీని ఎంచుకొని సరైన అడ్వైజర్ని ఎంచుకొని మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, డిటీసీపీ లేదా హెచ్ఎండిఏ వెంచర్స్లోనే కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు అనేది ఫ్యూచర్లో అనేది ఎక్కువ గ్రోత్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నవి. ఓకేనా, మీరు ఇప్పటికైనా కొంచెం డీలే చేసి వాడు చెప్పిండు వీడు చెప్పిండు రియల్ ఎస్టేట్ అట్లా ఉంది ఇట్లా ఉంది కొంచెం డీలే చేస్తే 100% నష్టపోయేది నువ్వే. నీకు చెప్పినోడు ఆల్రెడీ వాడు ఇన్వెస్ట్మెంట్ చేసిండు, వాడు గ్రో అవుతుండు, నిన్ను గ్రో కావద్దని నీకు ఆ విధంగా చెప్తున్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోగలగాలి. ఓకేనా, ఆల్రెడీ మనం చాలా చూసాము. ఓకేనా, మనకైతే వాడైతే చెప్తున్నాడో వాడు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిండు, ఆల్రెడీ ప్లాట్స్ తీసుకుండు, మంచి గ్రోత్లో ఉన్నాడు. బట్ మనం ఎక్కడ గ్రోత్ అవుతామో వాంతో ఎక్కడ ఈక్వల్ అవుతామని మనకు నెగిటివ్ చెప్తాడు. వాడు చేసే పని వాడు చేస్తాడు. బట్ ఏంటంటే మన జీవితాన్ని, మన పిల్లల ఫ్యూచర్ని, మన వెల్త్ని పక్కన చేతిలో పెట్టకుండా మన చేతిలో పెట్టుకొని తెలిసిన వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద చాలామందికి అవగాహన ఉంటుంది, చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తారు. బట్ ఏంటంటే దీనికోసం తెలియని ఒక పర్సన్ అప్రోచ్ అయితే మీకు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే నష్టపోయేది మీరు, నష్టపోతారు అతను కాదు. ఓకేనా, తెలిసిన అతన్ని గైడెన్స్ తీసుకొని మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని మంచి వెంచర్స్ సెలెక్ట్ చేసుకొని మీకు తగిన బడ్జెట్లో ఎక్కడ ప్లాట్ వస్తుందో అక్కడ ప్లాట్ పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ ఒక్కసారి బేస్ అయ్యి ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిపోయింది అనుకో, ఇప్పుడున్న రేట్స్ ఏకదమ్న కొండ మీద కూర్చోవడం జరుగుతుంది. ఇప్పుడున్న ₹12,000 కాస్త ₹20,000, ₹25,000 కావడం జరుగుతుంది. అంటే ఒక బయర్స్ మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ₹10,000 మీరు మంచి అప్రోచ్ చేయకుంటే నెక్స్ట్ ఒక 6 to 9 months లేదా 1 yearలో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ వెహికల్ మీదే వేసుకొని ఒక బయర్స్ మార్కెట్ లాగా రెడీ అవ్వబోతుంది. ఓకేనా, అంటే ఏ వెంచర్ పిల్లవాడు ఎవరి పిల్ల మీ అంతలకు మీదే వెళ్ళి సర్చ్ చేసుకొని అప్పుడు ₹20,000, ₹25,000 ఫర్ స్క్వేర్ యార్డ్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మంచి మార్కెట్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు చూసుకుంటే ఓపెన్ ప్లాట్స్ మీద చాలా వరకు రిజిస్ట్రేషన్స్ ఇంతకుముందుతో పోలిస్తే చాలా ఒక రేంజ్లో ఎక్కువైపోయినవి. ఓకేనా, అందుకని మనకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఇస్తున్నాం కాబట్టి ఓకేనా, మీకు ఎక్కడైతే ఇష్టమవుతుందో అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. బట్ ఏంటంటే గ్రోత్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానికోసమని మీకు ఒక మంచి అడ్వైజర్ కావాలి, ఒక మంచి కంపెనీ కావాలి. ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో నేను ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదా నాకు ఇంకా మంచి గైడెన్స్ కావాలి, ఒక మంచి ఎక్స్పర్ట్తో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే మన ఛానల్ అయితే ఎక్స్పర్ట్ ప్రాపర్టీ ఛానల్ ఉందో ఇందులో దీన్ని కన్సల్ట్ అయితే దీని నుంచి మీకు మంచి గైడెన్స్ ఇవ్వబడును, మీకు తగిన ప్రాపర్టీ సజెస్ట్ చేయబడును. ఓకేనా,
మీకు తగిన ప్రాపర్టీస్ అనేది సజెస్ట్ చేయబడును. ఓకేనా. మన ఎక్స్పోర్ట్ ప్రాపర్టీస్ నుంచి చాలామంది ప్రాపర్టీస్ అనేది చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీరు కూడా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ లెవెల్లో సర్వీస్ ఇవ్వబడును. మన ఛానల్ నుంచి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు మీకు నెక్స్ట్ లెవెల్లో సర్వీస్ ఇవ్వబడును. ఓకేనా. ఆల్రెడీ మనం ఏదైతే కంపెనీతో టైఅప్ అయినామో మన కంపెనీ వచ్చే ఫెసిలిటీస్ అన్నీ 100% మీకు ఆబ్వియస్లీ వస్తాయి. దాంతోపాటు మన ఛానల్ నుంచి కూడా మీకు స్పెషల్గా కొన్ని ఫెసిలిటీస్ కల్పించబడును. ఓకేనా. అందుకని మన ఛానల్స్ అప్రోచ్ అయ్యి మన ఛానల్ నుంచి మీరు పర్చేజ్ చేసుకుంటే మీరు అనేది సేఫ్ సైడ్లో ఉంటారు. మీకు తగ్గిన బడ్జెట్లో మీకు రిక్వైర్మెంట్ ప్రకారంగా మీకు ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో మనకు మంచి ప్లాట్లు సజెషన్ చేసి ఇవ్వబడును. ఓకేనా. మన దగ్గర వచ్చేసి డిటీసీపీ, హెచ్ఎండిఏ, వైటీడీఏ పర్మిషన్లతో చాలా వెంచర్స్ అవైలబుల్ ఉన్నవి. ఓకే, చాలా వెంచర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏదైనా మన ఛానల్ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కింద ఏదైతే ఏదైతే మొబైల్ నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా. బట్ ఇప్పుడైతే కరెక్ట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అస్సలు డీలే చేసుకోకండి. ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అతి కొన్ని నెలల్లోనే మీరు మంచి అప్రిషియేషన్లో ఉంటారు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.